ఎస్తేరు తానొక అనాథనని ఏ రోజూ బాధపడలేదు. తన వద్ద అంతగా భౌతికపరమైన ఆస్తులేవీ లేకపోయినా ఎస్తేరు ధైర్యాన్ని, పట్టుదలను, దయను విలువైన ఆస్తులుగా సంపాదించుకుంది. రాణి సింహాసనానికి పోటీ పడిన అనేక అందమైన స్త్రీలలో ఎస్తేరు కూడా ఒకరు. అయితే రాజు ఎస్తేరునే తన రాణిగా ఎంపిక చేసుకున్నాడు. కారణం, అతని దృష్టిలో ఆమె దయాదాక్షిణ్యాలను పొందుకుంది. ఎస్తేరులో ఉన్న వినయపూర్వకమైన ప్రవర్తన, మంచితనం ఆమెను మిగిలిన స్త్రీలందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. అంతేకాదు, ఎంతో స్వార్థపూరితమైన రాజు హృదయంలో కూడా ఆమె పట్ల ప్రేమను కలిగించింది. ఎస్తేరు జీవితంలో చోటు చేసుకున్న ప్రతి సంఘటన గౌరవప్రదమైన ఒక స్థాయికి ఆమెను తీసుకుని రావడానికి ఒకటిగా కలిసి పనిచేశాయి. తన స్వజాతి ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు రాజు కోపం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలిసి కూడా దేవునిపైన భారం వేసి రాజును కలవడానికి సంసిద్ధమైంది. దేవుడు ఎస్తేరు విశ్వాసాన్ని చూసి ఆమె పట్ల దయ చూపించాడు. అహష్వేరోషు హృదయాన్ని మార్చి ఆమె అభ్యర్థనను వినే మనసును అతనికిచ్చాడు. ఎస్తేరు ప్రజలైన యూదులను దేవుడు ఘోర ప్రమాదం నుండి తప్పించి శాంతిని నెలకొల్పాడు. ఒక వ్యక్తిని ఒక నిర్దిష్టమైన స్థానంలో ఉంచడానికి దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే దిశగా పనిచేస్తుంది. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.